మనకు సహాయం చేయమ్మా. ప్రతి ఒక్కరు కూడా సంబంధించిన 10 మందికి చెప్పండి. కావాలి జగన్ ప్రచారంలో భాగంగా 23, 24, 25 వార్డులు తిరగడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వార్డులు తిరుగుతుండగా వార్డు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే పట్టణంలో అతి కీలకమైన వార్డులుగా ఉండి కూడా మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వార్డులో ఈరోజు మనం ఇప్పుడు 23 వార్డు నుంచి మాట్లాడుతున్నారు. 23వ వార్డులో టీడీపీ వాళ్ళు గెలిచినా కూడా ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యార్థకరం. వీళ్ళ అభివృద్ధికి ఈ వార్డే చిహ్నంగా చూపించచ్చు. ఎందుకంటే రోడ్లు పూర్తి స్థాయిలో ఏమాత్రం కూడా బాగాలేవు. ప్రచారానికి తిరగాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది ఈరోజు తిరుగుతున్న మా అందరికీ పూర్తి స్థాయిలో అర్థమవుతా ఉంది. పట్టణం పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల పరిస్థితి ఏముందని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఈ గవర్నమెంట్ అసలు మేము చేయాల్సిందే లేదు, అభివృద్ధి అంతా కూడా పట్టణంలో చేసేసామని చెప్పారు. ఏ పట్టణంలో ఎక్కడ చేశారో మేము చూపించామని అడుగుతా ఉన్నాము. అలాగే కౌన్సిలర్ గారు కూడా తిరుగుతూ ఇక్కడ టీడీపీ వాళ్ళు గెలిచి పింఛన్లు కూడా లేవంటే ఎంత బాధేస్తుంది. వాళ్ళ దుస్థితిని చూసి కూడా ఇంకా పింఛన్లు రాయలేదంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే వికలాంగులను కూడా పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. చాలా వరకు చూసుకున్నా కూడా మనకి ఎటువంటి లోన్లు కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవ్వలేదు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఈ వార్డులలో వివక్షత చెందుతా ఉన్నారు. వాళ్ళకు కూడా లేవని చెప్పి చెప్పడం చాలా నవ్వొస్తుంది మాకైతే. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అధిగమించాలంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. దానికే మేము అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం.